like in the to thank the entire Medicover team, starting from Dr. Radhika, Dr. Ravindra Reddy, and Dr. Navita, Dr. Vamshi for the exceptional care and the gratitude and kindness for our teeny small baby Jannat, for the support. We get a lot of support from their side emotionally, and every day through the phone they give us small details, even from hemoglobin, how much gram she get it. Even Dr. Radhika, she have been very busy, but she used to speak with me regarding the case, how is the baby, how is the other baby. And Dr. Ravindra Reddy, he really took care of our Jannat. The father, they are really satisfied, very happy. They feel like their second home here in Hyderabad. So we are very thankful, grateful for what you have done for us. Thank you. ఫస్ట్ నేను సారీ చెప్తున్నాను. నేను ఇప్పుడు ఒక కిడ్నీ లివర్ డిసీజ్ ఉన్న పేషెంట్ కు సిజేరియన్ సెక్షన్ చేస్తున్నాను. అది కొంచెం బ్లీడింగ్ అయింది కాబట్టి రావడం కొంచెం లేట్ అయింది. మనం అందరం ఇక్కడ సమావేశం అయింది ఎందుకంటే ఈ బేబీ సక్సెస్ స్టోరీ గురించి. అసలు ఈ బేబీ సక్సెస్ స్టోరీ కంటే ముందు ఈ లేడీ హౌ హర్ ప్రెగ్నెన్సీ జర్నీ ఈజ్ చాలా ప్రెషియస్ ప్రెగ్నెన్సీ. ట్రిప్లెట్స్ ఉన్నారు, యాక్చువల్ గా ఫస్ట్ లో ట్రిప్లెట్స్ ఉన్నారు. ఈ ట్రిప్లెట్స్ ఉన్నప్పుడు ఫీటల్ లేబర్స్ ఎక్కువగా ఉంటాయి, అంటే మనకు ముందు డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఫీటల్ రిడక్షన్ ఆఫ్ చేసుకున్నారు. ఆ తర్వాత దాన్ని ట్విన్స్ కు రెడ్యూస్ చేశారు. ట్విన్స్ కు రెడ్యూస్ చేసిన తర్వాత ఈ లేడీకి చాలా సార్లు బ్లీడింగ్ అయ్యేది, అంటే ఆ ప్లాసెంటా సెపరేషన్ అయ్యి బ్లీడింగ్ అయ్యేది. యూజువల్ గా అయితే అటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇందులో నేను చెప్పాల్సింది ఏంటంటే, సో ఎన్ని అవరోధాలు ఉన్నా కూడా ఒక పాజిటివ్నెస్ తోటి వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ బేబీని ఎలాగైనా సేవ్ చేసుకోవాలనేసి వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్లనే ఈ రోజు మనం అందరం ఇక్కడ కూర్చొని ఈ బేబీ సక్సెస్ స్టోరీ గురించి చెప్పుకుంటున్నాం. సో పేరెంట్స్ సపోర్ట్ అయితే చాలా ఉంది. వాళ్ళు డెలివరీ కంటే ముందు 5-6 టైమ్స్ అడ్మిట్ అయ్యారు. ఎవ్రీ టైం తనకు బ్లీడింగ్ వచ్చేది, అడ్మిట్ అయ్యే వాళ్ళు. ఆ తర్వాత బ్లీడింగ్ తగ్గించే వాళ్ళము. ఆ తర్వాత మేము తీసుకున్న జాగ్రత్తలు ఏంటంటే, ఎంత అంటే ఎప్పుడు 20 వీక్స్ నుంచి మొదలైన జర్నీని మేము 23 వీక్స్ దాకా మేము పుల్ చేయగలిగాము. ఆ తర్వాత బేబీకి స్టీరాయిడ్స్ ఇవ్వడం ఏంటి, ఆ తర్వాత ఇప్పుడు సార్ చెప్పినట్టుగా బ్రెయిన్ లో హెమరేజ్ రాకుండా కొంచెం ముందే డెలివరీ కంటే కొన్ని మెడికేషన్స్ ఇచ్చినందువల్ల ఆ బేబీకి బ్రెయిన్ లో హెమరేజ్ రాకుండా ఉండడం జరిగింది. సో ఇవన్నీ తీసుకొని ఒక స్టేజ్ లో ఇంకా చాలా బ్లీడింగ్ అయిపోయి మేము బేబీస్ ను మనము మదర్ వూమ్ లో ఉండేదానికంటే బయటికి తీసుకురావడం బెటరు అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు డెలివరీ చేయడం జరిగింది. యాక్చువల్ గా ట్విన్ బేబీస్ డెలివరీ చేశాం. ట్రిప్లెట్స్ లో ట్విన్ బేబీస్ డెలివరీ చేశాము, కానీ మేము ఒక బేబీని లూజ్ అయ్యాము. ఈ బేబీ మాత్రం సో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అన్నట్టుగా అన్ని ప్రాబ్లమ్స్ ను అధిగమించి ఆ తర్వాత ఇప్పుడు మన ముందు ఇలాగా మన ముందు మంచిగా పీస్ఫుల్ గా ఉంది. ఇంకొకటి విషయం మేమేం చెప్పాలంటే, సో మేము హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ని డీల్ చేయడము, ఎవ్రీ డే ఆల్టర్నేట్ డే కానీ ఎవ్రీ థర్డ్ డే స్కాన్స్ చేసుకుంటూ ఎప్పుడు డెలివరీ చేయడం అన్నది ఇంపార్టెంట్. డెలివరీ అన్నది ఎప్పుడు చేయడం, ఒకవేళ అలాగే ప్రొలాంగ్ అవుతే ఆ బ్లీడింగ్ వల్ల లోపల బేబీ చనిపోయే అవకాశాలు ఉంటాయి. అలా ప్రొలాంగ్ కాకుండా ఎంత దాకా మనం తీసుకురాగలము అన్నది చాలా క్లోజ్ ఫాలోఅప్ చేయడం జరగాల్సి ఉంటుంది. ఆ తర్వాత మా రేడియాలజిస్ట్ సపోర్ట్ కానివ్వండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మెయిన్ గా నర్సింగ్ కేర్, చాలా ఇట్లాంటి పేషెంట్స్ ను మా నర్సెస్ చాలా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకుంటారు. 1565 grams at birth, went home on day 115 with 2 kilos with no complications in the preterm life in the newborn period. We hope ఈ బేబీ ఫ్యూచర్ లో కూడా ఇలాగనే ఉండి ఏం కాంప్లికేషన్స్ ఉండకుండా ఉంటుందని కోరుకుంటాం. ఇటువంటి బేబీస్ ని ఫస్ట్ 2 years మేము మానిటర్ చేస్తాం. ఎక్కడైనా వరల్డ్ లో ఫస్ట్ 2 years మానిటర్ చేస్తాం. అప్పుడు మనకు తెలుస్తుంది ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా. కానీ ఈ బేబీకి బ్రెయిన్ లో బ్లీడింగ్ లేదు, మేజర్ ఇన్ఫెక్షన్స్ ఏం లేవు, ఐస్ నార్మల్ ఉన్నాయి కాబట్టి వి ఎక్స్పెక్ట్ మంచి అవుట్కమ్ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందరికీ థ్యాంక్ యూ.